ఈ మధ్య కాలంలో అమరావతి వాసులకైతే ఒక ధైర్యం వచ్చిందండి. అమరావతి రాజధానిని చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరైనా సీఎం అయినా అంగుళం కూడా కదపలేరు లేని ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఎందుకు వచ్చింది, ఎలా, ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం అయితే ఏపీ ప్రజలందరికీ శుభవార్తగానే చెప్పాలి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో అమరావతి రాజధాని అనే ప్రస్తావనే లేదు. మనకు తెలిసి 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఒక 10 సంవత్సరాల పాటు హైదరాబాదే రాజధానిగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుందని చెప్పారు. 15 ఏళ్ళు అయితే ముగిసిపోయింది. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా అనే అంశం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలనే విషయంలోకి వెళ్తే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 1 సంవత్సరం కాలానికి రాష్ట్ర ప్రభుత్వం అంతా పరిశీలించి శ్రీకృష్ణ నివేదిక, ఆ నివేదిక, ఈ నివేదిక అన్ని తెప్పించి రాష్ట్రానికి మధ్యలో దారం పెట్టి కొలిచినట్టు 4 మూలల నుంచి అమరావతిలో రాజధాని అయితే ప్రకటించింది. ఆ అమరావతి రాజధాని విషయాన్ని అయితే పునర్విభజన చట్టంలో పెట్టి అధికారికంగా చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. 2014 నుంచి 2019 దాకా మన మహాత్ముడు మాజీ జగన్మోహన్ రెడ్డి కాదు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న దాఖలానే లేవు. ఎందుకంటే అమరావతి రాజధాని భవిష్యత్తులో కూడా ఉంటుంది, కొనసాగుతుంది. రాజధానికి అయితే 33 ఎకరాలు ఉండాల్సిందే అంటూ అసెంబ్లీలో గొంతెత్తి కేకలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా మీడియా ముఖంగా ఇప్పుడు కూడా యూట్యూబ్ లో కొడితే వీడియో రూపంలో ఉంది. అబ్బా అమరావతి మంచి ప్లేసు, మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాడు. 2019 ముందంతా ఈ పాటే పాడాడు. ఇక ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో మొత్తం మీద అమరావతి రాజధాని డెవలప్ చేస్తారులే అని రాజధాని రైతులు అనుకుంటే మొత్తానికి డెవలప్ చేశాడు. కంప రూపంలో డెవలప్ చేశాడు. పెద్ద అడవిని చేసేసాడు. ఆ కంప పీకడానికే రాష్ట్ర ప్రభుత్వానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇక అమరావతి రాజధాని విస్తరణ కోసం అయితే రాజధాని భూముల్లోకి వెళ్తా ఉంటే రైతులు అయితే నిలదీస్తా ఉన్నారు. ఇప్పుడు మీరున్నారు, భవిష్యత్తులో ఉంటారో లేదో తెలియదు. అధికారం ఎవరి చేతిలో శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు మీరు పోయినాక మమ్మల్ని చిత్రహింసలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఇక్కడ అమరావతి రాజధానికి ఉండడానికి అవకాశం లేదు. ఇది కమ్మరావతి, అమరావతి అంటూ ఈ రాజధాని ఎక్కడుంటే ఆ కమ్మకులం అంతా డెవలప్ అయ్యి పెద్ద ఎత్తున నిధులు సంపాదించుకుంటే అంతా తెలుగుదేశం పార్టీకి సమర్పిస్తూ ఉండారన్న ఒక అపోహతో మళ్ళీ తీసుకెళ్లి విశాఖపట్నం మీద, రుషికొండ మీద పెడతాడు. 200 ఇరుగులపాయలో పెట్టుకున్న ఆశ్చర్యంలే, కడప 7 రోడ్స్ లో పెట్టుకున్న ఆశ్చర్యంలే. అందువల్ల అమరావతి రాజధానిని కదిలించకుండా ఏమైనా ఏర్పాట్లు చేయండి అని అడిగితే ముఖ్యమంత్రి దానికి సంబంధించిన అధికారులు దాని మీద ఆలోచన చేస్తే కనుక పునర్విభజన చట్టంలో అమరావతి రాజధానిని చేరిస్తే ఇక అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పూర్తి స్థాయిలో గుర్తింపు పొందుతుంది. భవిష్యత్తులో అమరావతి రాజధానిని ఇంకోసారికి మార్చాలంటే ఆ పునర్విభజన చట్టాన్ని అయితే మార్చాల్సి ఉంటుంది. పునర్విభజన చట్టాన్ని మార్చాలంటే కనుక లోక్సభలో, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వానికి అనుకూల ప్రభుత్వాలు ఉన్న సందర్భంలోనే మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళి మార్చడానికి సాధ్యపడదు. పార్లమెంట్కి వెళ్ళాలా, లోక్సభలో బిల్లు పెట్టాలా, రాజ్యసభలో బిల్లు పాస్ కావాలా. ఇంత తతంగం జరిగిన తర్వాతనే రాజధానిని ఇంకొకసారికి తరలించడానికి సాధ్యమవుతుంది. రాజధానికి ఇదే పెద్ద రక్షణ కవచం అనేది తేల్చేశారు. అతి కొద్ది రోజుల్లో సమావేశమయ్యే పార్లమెంట్ సమావేశంలో అమరావతిని ఒక రక్షణ కవచం లాగా చేయడం కోసం అమరావతిని నోటిఫై చేయబోతా ఉన్నాడు రాజధానిగా. ఇంకా ఎవడు కూడా అమరావతి రాజధాని మార్చడానికి వీలే ఉండదు. అసలు కేంద్రం సహకారం ఉంటే, లోక్సభలో, రాజ్యసభలో కూడా మళ్లీ వచ్చే ప్రభుత్వానికి బలం ఉంటే అప్పుడు హక్కులు చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం అసెంబ్లీలోనో, విధాన మండలిలోనో పాస్ చేసుకుంటే జరిగే పని కాదు ఇది. కొంతవరకు అయితే రక్షణ కల్పించే అవకాశం అయితే ఉంది, కానీ పూర్తి రక్షణ కల్పించే అవకాశం అయితే లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ముందుగానే చెప్తా ఉన్నాడు మీడియా ముందు, ముంపు ప్రాంతాల్లో రాజధాని పెడతా ఉన్నాడు అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. 2019కి ముందు అసెంబ్లీలో అమరావతి రాజధాని సూపరు 33,000 ఎకరాలు కావాల్సిందే అంటూ ఓదరు కొట్టాడు అసెంబ్లీలో. 2017లో అసెంబ్లీలో నువ్వు ప్రకటన చేసినప్పుడు నీ తలకాయ ఏమైంది అనే విషయానికి వెళ్తే కనుక అప్పుడు సజ్జల లాంటి వెనకమాలు వైసీపీకి సలహాదారులు లేరు. నేరుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు అప్పటి వరకు. తర్వాత సజ్జల, సాయిరెడ్డి, సంకలో వాడు, భుజాన మోసేవాడు లాంటి వాళ్ళు ఇలాగా తయారైంది వైసీపీ. అప్పుడు మాట్లాడినప్పుడు బుర్ర పనిచేయలేదా? అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు ఉండాల్సిందే అంటూ సరైన ప్రాంతంలోనే రాజధాని పెట్టారు అన్నప్పుడు మేము కూడా స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు అదంతా జనం మర్చిపోతారు అనుకున్నావా అంటూ, నీలాగే లండన్ మందులు జనాలు వాడతారులే అని అనుకుంటున్నావా అని
ఎద్దేవా చేస్తా ఉన్నారు ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని. ఇలాంటి వ్యవహారాలే జగన్మోహన్ రెడ్డికి సలహాదారులుగా ఇస్తారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి కనీసం ప్రజల ముందుకెళ్లి దాని విషయంలో మాట్లాడు. అదేవిధంగా అమరావతిలో గతంలో నేను సమర్థించాను అమరావతిని, కానీ ఇప్పుడు సమర్థించడం లేదని ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడు. అన్ని లండన్ మందులు పిచ్చోడు మాదే మాట్లాడతారు. ఊరికే అండంలే జనాలు లండన్ పిచ్చోడని. అందులో ఏదో మతలబు ఉంది. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియాలో నువ్వు మాట్లాడిన విషయాలన్నీ అలాగే ఉన్నాయి యూట్యూబ్లో. తాజాగా ఏం చెప్తాడంటే అమరావతి రాజధాని సరైన ప్రాంతం కాదని ఇప్పుడు చెప్తాడు. పెట్టినా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుంటూరు విజయవాడ మధ్యలో ఏదో క్రికెట్ స్టేడియం ఆయన 500 ఎకరాలు ఉంది అక్కడ పెట్టుకోవచ్చని ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు చెప్పేవాడికి ఈ వెనకలుండే పొలం బోగలు కూడా చప్పట్లు కొడతా ఉన్నారు. 500 ఎకరాలు అయితే రాజధాని సరిపోద్దంట. ఈ మహానుభావుడి ప్యాలెస్లకి అయితే విజయవాడలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, ఇంకోసారి ప్యాలెస్లు, ఈ ప్యాలెస్లన్నీ కలుపుకుంటేనే 1000 ఎకరాలు అవుతుంది. కానీ అమరావతి రాజధాని మటుకు 500 ఎకరాలు చాలట. ఏమి బుద్ధో ఈ మహానుభావుడిది. అమరావతిలో చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసి వ్యాపారం చేస్తాడు అని చెప్పి భూములు కొనుగోలు చేస్తున్నాడు, లక్షలు వెనకేస్తున్నాడు అని చెప్పేసి అదేదో ఆ రియల్ ఎస్టేట్ ఆ కథ ఆ కమామిస్ మీ హయాంలోనే చేసి ఉండొచ్చు కదా, రాజధాని కూడా డెవలప్ అయ్యేది అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అమరావతి రాజధానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ₹1 నిధులు కూడా ఖర్చు చేయడం లేదన్న విషయం ఈ మహానుభావుడికి తెలియదు. వరల్డ్ బ్యాంకు, ఏషియా బ్యాంకు, హడ్కో ఇలాంటి బ్యాంకులన్నీ వాటి నుంచి రుణాలు తెస్తా ఉంటారు. రాష్ట్ర బడ్జెట్ తో అమరావతికి సంబంధం లేదు. రాజధానిలోని 4000 ఎకరాల భూములతో ఆ ఎకరా 30 కోట్లు 40 కోట్లు పలికితే 1,20,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఆ యొక్క డబ్బుతోనే అప్పులన్నీ తీరుస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్లాన్. అవన్నీ భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఆదాయం వస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే చెప్పుకోదలిస్తే ఇంకా నెల రోజుల్లోనే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి రాజధానిని అయితే నోటిఫై చేయబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిని పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్లిపోయి నోటిఫై అయితే ఇక రాజధానిని మార్చడానికి వీల్లేదా అంటే ఉందని చెప్పుకోవాలి. కేంద్ర సహకారం ఉంటే ఎప్పుడైనా మార్చు. రాబోయే రోజుల్లో అమరావతి రాజధానికి మరింత రక్షణ కల్పించడానికి సాధ్యమవుతుందా లేదా అనే విషయాల మీద కొంతమంది నిపుణులతో వారి యొక్క ఆలోచనలతో భావాలు పంచుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.